హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఆగస్టు 28 నుండి ఆగస్టు 29 వరకు ప్రతి షిఫ్ట్లో అడిగిన కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఆమోదించబడింది? ఆన్సర్ లార్డ్ లిట్టన్. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు? ఆన్సర్ 1913లో లాలా హర్దయాల్. కంట్రోల్ ప్లస్ జెడ్ అంటే ఏమిటి? ఆన్సర్ చివరి చర్యను రద్దు చేయడం. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ దేనికి సంబంధించినది? ఆన్సర్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. భారతదేశ పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో భారతదేశం ఎంత ర్యాంకు సాధించింది? ఆన్సర్ 118వ స్థానం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశ ర్యాంకు ఎంత? ఆన్సర్ 77వ స్థానం. భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1993లో. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలను ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ భారత రాష్ట్రపతి. కింది వాటిలో ఏది అవుట్పుట్ పరికరం కాదు? ఆన్సర్ టచ్ స్క్రీన్. స్వతంత్ర భారతదేశంలో ఏ రంగం అత్యధికంగా దోహదపడింది? ఆన్సర్ వ్యవసాయ రంగం. భారతదేశంలో తోటల పెంపకంలో ప్రధానంగా పండించే పంటలు ఏవి? ఆన్సర్ కాఫీ, టీ, రబ్బర్, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు. పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ లాలా లజపతి రాయ్. సింధు మరియు కాన్హు నాయకత్వం వహించిన తిరుగుబాటు ఏది? ఆన్సర్ సంతాల్ తిరుగుబాటు 1855 నుండి 56 వరకు. డిఆర్డిఓ ఇటీవల అభివృద్ధి చేసిన జల ఆధారిత రక్షణ వ్యవస్థ ఏది? ఆన్సర్ మ్యారిచ్ అధునాతన టార్పేడో రక్షణ వ్యవస్థ. పుతుల్ నాచ్ తోలుబొమ్మల కళారూపం భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. 2025 ఇటాలియన్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ కార్లోస్ అల్కారాజ్. హిమాచల్ ప్రదేశ్లోని ఏ ప్రదేశంలో చంద్ర మరియు బాగా నదులు కలిసి చెనాబ్ నదిని ఏర్పరుస్తాయి? ఆన్సర్ తాండి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ జననం ఎప్పుడు? ఆన్సర్ సెప్టెంబర్ 26, 1820. సిలినెక్స్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ విశాఖపట్నం. 104వ రాజ్యాంగ సవరణతో రద్దు చేయబడింది ఏది? ఆన్సర్ ఆంగ్లో ఇండియన్ల సీట్ల రిజర్వేషన్. ఆర్టికల్ 371A ప్రత్యేక నిబంధనలు ఇచ్చిన రాష్ట్రం? నాగాలాండ్.
డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అశ్విని రాడార్ ఏ బలగానికి రక్షణ ఇస్తుంది? భారత వాయుసేన. చీలు, పెరు, బొలివియా ఏ ఖండంలో ఉన్నాయి? ఆన్సర్ దక్షిణ అమెరికా. 1950లలో భారతదేశం ఏ వస్తువులపై దృష్టి పెట్టింది? ఆన్సర్ ప్రాథమిక ఉత్పత్తులు. ఆసియా అథ్లెటిక్స్ 200 మీటర్ల జాతీయ రికార్డు ఎవరు నెలకొల్పారు? ఆన్సర్ అనిమేష్ కూజూర్. పశ్చిమ కనుమలు ఏ రాష్ట్రం నుండి ప్రారంభమవుతాయి? ఆన్సర్ గుజరాత్. బ్రిటిష్ పాలనలో భారత ఎగుమతులకు ప్రాధాన్యం? ఆన్సర్ ముడి సరుకు మరియు ప్రాథమిక ఉత్పత్తులు. విండోస్ 10లో అప్లికేషన్ మూసివేయడానికి షార్ట్కట్ Alt+F4. భారత జాతీయ క్రీడా పోటీలలో అత్యున్నత స్థాయి ఏది? ఆన్సర్ నేషనల్ గేమ్స్. మహారాష్ట్ర జానపద నృత్యం ఏది? ఆన్సర్ తమాషా. స్వరాజ్యం నా జన్మ హక్కు నినాదం ఎవరిది? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. ఆమ్ల వర్షానికి కారణమైన వాయువులు? ఆన్సర్ SO2 మరియు NOx. మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియకు బాధ్యత వహించేది? ఆన్సర్ క్లోరోఫిల్. విదేశీ పౌరసత్వం పొందితే ఏ ఆర్టికల్ ప్రకారం భారత పౌరసత్వం రద్దవుతుంది? ఆన్సర్ ఆర్టికల్ 9. 6G పరిశోధన కోసం ఏర్పాటు చేసిన టెస్ట్ సెంటర్ల సంఖ్య? ఆన్సర్ 2. చోళుల పాలనలో జైన సమాజానికి ఇచ్చిన భూమి పేరు? పల్లించడం. మధుమలై జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ తమిళనాడు. వాస్కో డిగామా రెండవసారి కాలికట్టుకు ఎప్పుడు వచ్చాడు? ఆన్సర్ 1502. రాజస్థాన్ ఎడారిలో ప్రవహించే నది ఏది? ఆన్సర్ లూని నది. షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలు ఏ భాగానికి సంబంధించినవి? ఆన్సర్ భారత రాజ్యాంగంలోని భాగం 16. గౌతమ బుద్ధుడు ఏ వయసులో జ్ఞానోదయం పొందాడు? ఆన్సర్ 35 సంవత్సరాలు. ప్రస్తుత RBI గవర్నర్ ఎవరు? ఆన్సర్ సంజయ్ మల్హోత్రా. ఆనందమఠం పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ బకిం చంద్ర చట్టోపాధ్యాయ్. MGNREGA యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్ తిరుగుబాటును ఎప్పుడు ఎదుర్కొంది? ఆన్సర్ 1857. సౌర వ్యవస్థ ఆవిర్భావానికి ఆధారమైన మేఘాలు ఏ పరికల్పనకు సంబంధించినవి? ఆన్సర్ నిబులా పరికల్పన. వాతావరణ మార్పు పనితీరు సూచిక 2025లో భారతదేశం ర్యాంకు? ఆన్సర్ 7వ స్థానం. ఏ ప్రాథమిక హక్కును తొలగించారు? ఆన్సర్ ఆస్తి హక్కు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా. క్రీస్తు శకం 1210లో పోలో ఆడుతూ మరణించిన పాలకుడు ఎవరు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్.
అంతర్రాష్ట్ర మండలి గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణలో వివరించబడింది? ఆన్సర్ ఆర్టికల్ 223. భారతదేశంలో మొదటి మెట్రో రైల్వే సేవ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ అక్టోబర్ 24, 1984 కోల్కతా మెట్రో. 2025లో ఇండియా మరియు జపాన్ మధ్య ధర్మా గార్డియన్ సైనిక విన్యాసం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈస్ట్ ఫ్యూజీ మ్యానోవర్ ట్రైనింగ్ ఏరియా, జపాన్. ఈఫా అవార్డ్స్ 2025లో కార్తిక్ ఆర్యన్ ఏ సినిమాకు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు? ఆన్సర్ బూల్ బులయ్యా 3. థార్ ఎడారికి దక్షిణాన భారతదేశంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. స్వాతంత్ర్యం సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సేవల రంగం ఎంత శాతం సహకరిస్తుంది? 15% నుండి 20% వరకు. ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆన్సర్ ఇక్కడ రాజీవ్ కుమార్ కాదు, జ్ఞానేష్ కుమార్. ఆన్సర్ ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్. పరమహంస మండలి ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ బొంబాయి. మధ్య ఆసియా నుండి సింధు లోయ నాగరికతకు ఎవరు వచ్చారు? ఆన్సర్ ఆర్యన్లు. కనుగొనబడిన మొదటి యాసిడ్ ఏది? ఆన్సర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఎల్లోరా గుహలు ఏ నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి? ఆన్సర్ వెసరా శైలి. ఆర్టికల్ 371A ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబడింది? ఆన్సర్ నాగాలాండ్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ఏ దేశం నుండి వచ్చే ప్రజల కోసం ఉద్దేశించబడింది? ఆన్సర్ పాకిస్తాన్. భారతదేశం మరియు జపాన్ మధ్య నిర్వహించే యుద్ధం విన్యాసం ఏది? ఆన్సర్ ధర్మా గార్డియన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నేరాలకు శిక్షల విషయంలో రక్షణ సంబంధించినది? ఆన్సర్ ఆర్టికల్ 20. భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళికను ఎవరు సమర్పించారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. భారతదేశానికి చెందిన మనూష్ షా మరియు దియా చిత్తాలే మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను ఏ టోర్నమెంటులో గెలుచుకున్నారు? WTT కంటెండర్ టూనిస్ 2025. భారతదేశపు మొదటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ పేరు ఏమిటి? ఆన్సర్ INS అర్నాలా. 1952లో భారత ప్రభుత్వ ప్రారంభించిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమం ఏది? ఆన్సర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన వివరించబడింది? ఆన్సర్ ఆర్టికల్ 239. పశ్చిమ కనుమల కారణంగా ఏ ప్రాంతం ప్రభావితమవుతుంది? ఆన్సర్ దక్కన్ పీఠభూమి. కింది వాటిలో ఏ అంశం భారతదేశ జనాభాను ప్రభావితం చెయ్యదు? ఆన్సర్ అక్షాంశం. బౌద్ధ గ్రంథం విశుద్ధి మగ్గ రచయిత ఎవరు? ఆన్సర్ బుద్ధఘోష. ఏప్రిల్ 2025లో T20
క్రికెట్లో 12,000 పరుగులు పూర్తి చేసిన భారతదేశపు రెండవ ఆటగాడు ఎవరు? ఆన్సర్ రోహిత్ శర్మ. ఏ సంస్థపై ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ దరఖాస్తు చేయవచ్చు? ఆన్సర్ ప్రభుత్వ సంస్థలు. ఇస్రో యొక్క క్రాప్స్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలో ఏ విత్తనం మొలకెత్తింది? ఆన్సర్ ఫెనుగ్రీక్. కింది వాటిలో భారతదేశపు స్వదేశీ తేలికపాటి ట్యాంక్ ఏది? ఆన్సర్ జోరావర్. ప్యారిస్ ఒప్పందం వాతావరణ మార్పుపై ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆన్సర్ 2015. బెంగాల్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ లైటింగ్ యాక్ట్ను ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఆన్సర్ 1895. ఆస్ట్రియా ప్రస్తుత ఛాన్సలర్ ఎవరు? ఆన్సర్ కార్ల్ నెహ్మర్. త్రిశక్తి నారీ నావిక్ అభియాన్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ విశాఖపట్నం. 28 బ్యాంకుల విలీనం తర్వాత ఎన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మిగిలి ఉన్నాయి? ఆన్సర్ 43. విండోస్ ఓఎస్లో Ctrl+F షార్ట్కట్ కీ దేనికి ఉపయోగిస్తారు? ఆన్సర్ టెక్స్ట్ వెతకడానికి. C4 మొక్కలలో ఏ ప్రక్రియ జరగదు? ఆన్సర్ ఫోటో రెస్పిరేషన్. బీపీఎల్ కుటుంబాలకు ఎల్పీఎస్ గ్యాస్ ఏ పథకం కింద పంపిణీ చేయబడుతుంది? ఆన్సర్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. 8 ఏప్రిల్ 1929న సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరిన విప్లవకారులు ఎవరు? ఆన్సర్ భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్. 1857లో గ్రామస్తులు మమ్మల్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు మరియు దాడి చేస్తామని బెదిరిస్తున్నారు అని చెప్పిన బ్రిటిష్ అధికారి ఎవరు? ఆన్సర్ మేజర్ ఎడ్వర్డ్ లుడ్లో. ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశం 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రధానమంత్రి సౌభాగ్య యోజన దేనికి సంబంధించినది? ఆన్సర్ గృహాల విద్యుదీకరణ. హార్ట్ ల్యాంప్ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు? ఆన్సర్ దీపా బస్తీ. దక్కన్ పీఠభూమి సాధారణంగా ఏ దిశ వైపు వాలుగా ఉంటుంది? ఆన్సర్ తూర్పు వైపు. pH 2 ఉన్న ద్రావణం pH 4 ఉన్న ద్రావణం కంటే ఎన్ని రెట్లు ఆమ్లంగా ఉంటుంది? 100 సార్లు ఎక్కువ. శక్తి పరివర్తన కోసం భారతదేశం 2047 నాటికి ఎన్ని గిగావాట్ల అణు విద్యుత్తును అభివృద్ధి చేస్తుంది? ఆన్సర్ 100 గిగావాట్ అణు విద్యుత్ సామర్థ్యం. దేశంలో మొట్టమొదటి బౌద్ధ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ జస్టిస్ బిఆర్ గవాయ్. బిఆర్ గవాయ్ గతంలో ఏ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు? ఆన్సర్ బాంబే హైకోర్టు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 249 దేనికి సంబంధించినది? ఆన్సర్ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ చట్టాలు చేయగలదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. హెలియోడోరస్ ఎవరి రాయబారి? ఆన్సర్ ఇండో గ్రీక్ రాజ్ యాంటీయాల్కిడాస్ రాయబారి. 1991 ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి? ఆన్సర్ ఉదారీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ ద్వారా వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించబడింది. అనంతవర్మ ఎవరు? ఆన్సర్ తూర్పు గంగ వంశానికి చెందిన రాజు.
హరిత విప్లవం తర్వాత అత్యధిక ఉత్పత్తి పెరిగిన పంటలు ఏవి? ఆన్సర్ గోధుమ మరియు బియ్యం. గ్రీన్ హౌస్ ప్రభావానికి ప్రధానంగా కారణమైన వాయువు ఏది? ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్. గంగా నది వరకు ఏ దక్షిణ భారత రాజవంశం పాలించింది? ఆన్సర్ చోళవంశ రాజ. హిమాలయాల పశ్చిమ భాగంలో సాధారణంగా ఏ చెట్టు కనిపిస్తుంది? ఆన్సర్ దేవదారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.